ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు సామెతల గురించి తెలుసుకుందాం. సామెతలను ఆంగ్లంలో ప్రోవర్బ్స్ లేదా బైవర్డ్ లేదా నేవర్డ్ అంటారు. సామెత అనే మాట సామ్యత అనే పదం నుంచి వచ్చింది. సామ్యతలో పోలికను చెప్పడం ముఖ్య లక్షణం. సామెతలు ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవసారం, నీతి ప్రబోధం, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. ప్రజలు సామెతలు తమ అనుభవాల్లో నుండి పుట్టిస్తారు. లోకోక్తి, సుభాషితం, సూక్తి, నుడికారం, నానుడి, జాతీయం, దృష్టాంతము, చాటువు, జనాంతికం, పలుకుబడి, శుద్ధి, న్యాయం, జనశ్రుతి ఇవన్నీ సామెతకు పర్యాయ పదాలుగా పేర్కొనవచ్చు. మీ పాఠ్య పుస్తకంలో ఇవ్వబడిన కొన్ని సామెతలను పరిశీలిద్దాం. పండుగైనంక అల్లుడొచ్చినట్లు, పందికొక్కు తనకిందికే దోసుకుంటది, పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకుడు లేక నాటకమాడినట్లు, నడిచే ఎద్దును పొడిచినట్లు, తెగిన బొక్కెన నూతిల్దాకా, తిట్లకు నీవు తిండికి నేను, గొర్రెలు దినెటోడు పోతే బర్రెలు తినటోడచ్చే, సంకల పిల్లను పెట్టుకుని అంగడంత వెదికినట్లు, ఉండనీడిస్తే పండ మంచమడిగినట్లు, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అన్నదట, అడుతని నెత్తి బుడతడు గొట్టే బుడతని నెత్తి భూదేవి గొట్టిందట, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత, ఇటేటురమ్మంటే ఇల్లంతా నాదే అన్నడట, మింగ మెతుకులేదు కాని మీసాలకు సంపెంగనూనే, దుష్టువాళ్లకు పోచమ్మ భయపడతదట, పట్టి పంగనామాలు బెడితే గోడసాటుకు పోయి తుడుసుకున్నట్లు, గోరు చుట్టమీద రోకటిపోటు, పెనం మించి పొయ్యిలో పడ్డట్లు, ఊపిరి లేనోడు ఉర్కవోతే పానం లేనోడు పట్టబోయిండు. చదువు చారెడు బలపాలు దోసెడు, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద, సుఖం వస్తే ముఖం కడగనీకి తీరికలేనట్టు, భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట, ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదు, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందట, రుబాబు రూపాయి చెప్పు చేపాయి, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు, అందని ద్రాక్షపళ్ళు పుల్లన, అడిగేవానికి చెప్పేవాడు లోకువ, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్లు, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కారు, 10 మంది చేరితే పనిపాడు, 10 మంది నడిచిందే బాట, 10గురు మెచ్చిందే నడత, పనికి పీనుగు, తిండికి ఏనుగు, పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దలిగి కూలిపోయిందట, పరుగెత్తి పాలుతాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు, పరుల సొమ్ము పాము వంటిది, పావలా కోడికి బారాన మసాలా, కట్టె ఇరగది పాము సావది, ప్రాణం పోయినా మానం పోరాదు, పిట్ట కొంచెం కూత ఘనం, పిట్టపోరు పిల్లి తీర్చినట్లు, పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ, పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట, పిల్లికి ఎలుక సాక్షి, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం, పిల్లికి రొయ్యల మొలత్రాడు కట్టినట్లు, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరించిందట, పూజకన్నా బుద్ధి, మాటకన్నా మనసు ప్రధానం, పెద్దల మాట చద్దిమూట, నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించడం, పెద్దలు లేని ఇల్లు, సిద్ధులు లేని మఠము, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు, పెరుగుట విరుగుట కొరకే, సొమ్మొకనిది సోకొకనిది, పేదవాని కోపం పెదవికి చేటు, పేరు గొప్ప ఊరు దిబ్బ, పైన పటారం లోన లొటారం, పొట్టకోస్తే అక్షరం ముక్క లేదన్నట్లు, పొట్టోడికి పుట్టెడు బుద్ధులు, పొమ్మనలేక పొగపెట్టినట్లు, పొరుగింటి పుల్లకూర రుచి, పోతే రాయ వస్తే పండు, పోరు నష్టం పొందులాభం, పగటి నిద్ర పనికి చేటు, పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తాది, పచ్చగా ఉంటేనే 10 మంది చుట్టాలు, చెవిటోని ముందట శంఖమూదినట్లు, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు రాలినట్లు, పంది ఎంత బలిసినా నంది కాదు, పండిత పుత్ర పరమసుంట, కొన్నది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ, ఆడలేక మద్దెల ఓడినట్లు, వీపు విమానం మోత మోగినట్టు, కంచు మోగినట్లు కనకం మోగుతుందా, ఆడింది ఆట పాడింది పాట, ఆదిలోనే హంసపాదన్నట్లు, 1000 మైళ్ల పయనమైన ఒక్క అడుగుతోనే ఆరంభం, నవ్విన నాపచేను పండినట్లు, చెడపకురా చెడేవు, ఇంటి చదువు ఇంటికి వెలుగు, అయ్య లేడని అమాస ఆగదు, పలికి లేదనుట పాడి కాదు. కొన్ని జాతీయాలను సామెతలుగాను, సామెతలను జాతీయాలుగాను కొందరు పొరబడుతారు. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము,
అంటే ఇది వాక్యంలాగా అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకు, గొడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. కాకిపిల్ల కాకికి ముద్దు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా ఇందులో అర్థము సంపూర్ణముగా ఉంటుంది. కానీ జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాక్యం గాని లేదా కేవలం పదం గాని ఉంటుంది. ఉదాహరణకు, కడతేర్చాడు, కడుపు మంట, పంట పండింది, పంటికిందరాయి, పక్కలో బల్లెం. ఇలా ఉంటాయి. పైగా వీటి అసలు అర్థాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, పంట పండింది. ఈ మాటకు అర్థం అతని వరిపంట పండిందని కాదు, అతనేదో సాధించాడని అర్థము. మరొక ఉదాహరణ, పప్పులో కాలేశాడు అనగా పప్పులో నిజంగా కాలు వేశాడని కాదు, ఇక్కడ పొరబడ్డాడు అని అర్థము వస్తుంది. ఇలాంటి నిగూఢార్థమున్న జాతీయాలు సామాన్య మానవులు, చదువులేని వారికి సైతం సులభంగా అర్థం అవుతాయి. నిజానికి వీరే ఎక్కువగా వాడుతుంటారు. అందుచేత జాతీయాలు, సామెతలు మన భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చును.